వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. గండిమైసమ్మ చౌరస్తాలో ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో ధర్నా. బీఆర్ఎస్ పార్టీ అసెంబ్లీ సీట్ల టికెట్ల కేటాయింపులో జరిగిన అన్యాయంపై మండిపాటు. కొంపల్లిలో భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సమావేశం. బీసీలకు ఎస్సీలకు సబ్ ప్లాన్ మొదట అమలు చేసింది బీజేపీ అన్న డాక్టర్ లక్ష్మణ్. కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై మాజీ మంత్రి చంద్రశేఖర్ పై సంచలన వ్యాఖ్యలు. శాలువ కప్పితే దళితుడినని నిరాకరించారని కామెంట్. వీడీసీఏ స్టేడియంలో ఏసీఏ పైలాన్ల ఆవిష్కరణ. ఏసీఏ చేస్తున్న అభివృద్ధి పనులను చూస్తుంటే ఆనందంగా ఉందన్న రోజర్ భైన్ని. ఇక డీటెయిల్స్ చూసే దుండిగల్ మున్సిపల్ పరిధి గండిమైసమ్మ చౌరస్తాలో ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. బీఆర్ఎస్ పార్టీ అసెంబ్లీ సీట్ల టికెట్ కేటాయింపులో ముదిరాజులకు జరిగిన అన్యాయాన్ని నిరసిస్తూ ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో ధర్నా జరిగింది. ముదిరాజుల ఐక్యత వర్ధిల్లాలి, కేసీఆర్ ఖబర్దార్ అంటూ నినాదాలు చేశారు. గండిమైసమ్మ చౌరస్తాలో మానవహారం చేసి బైఠాయించారు. దాంతో ట్రాఫిక్ కు అంతరాయం కలిగింది. మండల ముద్రా సంఘం అధ్యక్షుడిని ఈ యొక్క ధర్నా చేయడానికి ముఖ్య జరగబోయే శాసనసభ ఎన్నికల్లో 60 లక్షల జనాభా గల ముదిరాజులకు ఒక్క టికెట్ ఇవ్వకపోవడం మేము టీఆర్ఎస్ పార్టీలో ఉండి ప్రతిపక్ష భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సమావేశాన్ని కొంపల్లిలోని ఏఎంఆర్ గార్డెన్స్ లోని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు డాక్టర్ లక్ష్మణ్, బీజేపీ ఎన్నికల కమిటీ చైర్మన్, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల నుండి దేశం గర్వించదగ్గ స్థాయికి వెళ్లిన బీసీ బిడ్డ నరేంద్ర మోడీ అని అన్నారు. బీసీలకు ఎస్సీలకు సబ్ ప్లాన్ అమలు చేసి వారి జీవితంలో వెలుగులు నింపాలని మొట్టమొదట ప్రతిపాదన పెట్టింది బీజేపీ పార్టీ అని అన్నారు. రాజరెడ్డి గారు, బీజేపీ అధ్యక్షులు సతీష్ గారు వేదిక ఇంకొక 5 నిమిషాలలో స్టేజ్ లోపలికి రావాలి. హాల్ లోపలికి వచ్చి అందరు కూర్చోవాలండి దయచేసి ప్లీజ్. హుజూరాబాద్ ఎమ్మెల్యే గారు ఈటెల రాజేందర్ గారు వేదిక మీదకి రావడం జరిగింది. అలాగే గౌరవనీయులు పెద్దలు బీసీ కమిషన్ మాజీ సభ్యులు ఆచార్యులు కూడా ఆయన అంటాడు అసలు అన్నింట్లో నంబర్ 1 కానీ ఎవరు అడుగుతున్నారా? అబద్ధాలు నంబర్ 1 అంటున్నారా? హామీ ఇచ్చి అమలు చేయడం నంబర్ 1 అంటున్నారా? ఖర్చు పెట్టబడిన డబ్బులలో ఈ ఎస్సీల జనాభా ప్రకారంగా దాన్ని కూడా వాటపోయింది. చాలా అడిగింది. కాళేశ్వరం ప్రాజెక్టు కింద మాకేం భూములు లేవు పెద్దగా, కానీ మా నీళ్ళు తీసుకొని ఎక్కడ ఖర్చు పెడుతున్నారు? మేము కొట్లాడింది, మా నీళ్ళు కేటాయించింది మా సమస్యల పరిష్కారం కోసం కదా, మా కాలం మీద నిలబడడానికి ఆర్థిక ప్రణాళిక రూపొందించండి కదా అని చెప్పి వాళ్ళు అడిగిండ్రు. కానీ నేను 5 సంవత్సరాలు అక్కడ ఉన్నా, నేను ఆర్థిక మంత్రిగా పనిచేసిన పెద్దలు నా మిత్రులు
పార్థారి గారు. మన గౌరవ ప్రజల నుండి ఈ ప్రభుత్వం అప్లికేషన్ మీద వసూలు చేసింది. ఈ 5 సంవత్సరాలు కూడా ఎన్ని కోట్లు గౌరవ ప్రజల అభివృద్ధికి ఖర్చు చేసిందని కూడా ఇలా గౌరవ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. మన నుండి తీసుకోవడమే. హోంమంత్రి అమిత్ షాపై మాజీ మంత్రి చంద్రశేఖర్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. చేవేళ్ల సభలో నేను హోంమంత్రికి అమిత్ షాకి శాలువా కప్పితే దళితుడినని నిరాకరించారన్నారు. బీజేపీలో ఇంకా అంటరానితనం అంటూ ముట్టు ఉన్నాయన్నారు. మైనార్టీల రిజర్వేషన్లు తీసేస్తామని అమిత్ షా చెప్పడం తనను బాధించిందని, ఇవన్నీ భరించలేకే బీజేపీని వీడాలని నిర్ణయించుకుని బయటకు వచ్చానన్నారు. నేను ఆ రోజులో ఉన్న విషయం చూసిన మా ఇంటికి వచ్చిన రేవంత్ రెడ్డి గారు ఎందుకు నారాజులు ఉన్నామంటే చెవెళ్లలో భారతీయ జనతా పార్టీ మీటింగ్ జరిగింది. చెవెళ్లలో మీటింగ్ జరిగితే ఆ మీటింగ్ అంతా కూడా నేనే ఏర్పాటు చేసిన. కానీ అక్కడ నేను ఒక మంచి షాల్ తీసుకపోయినా. నేను ఎవరికి షాల్ కప్పలేకుంటే అప్పటి వరకు. సరే ఇక నేను బీజేపీలో ఉన్నా కదా, ఆయన కేంద్ర మంత్రి అని చెప్పేసి అమిత్ షా గారికి షాల్ కప్పుదామని చెప్పేసి 10,000 రూపాయలు పెట్టి మంచి షాల్ తీసుకుపోయినా. కానీ ఆ షాల్ను ఆయన నన్ను వేయనీయకుండా నిరాకరించడు. కేవలం నేను దళితున్నని చెప్పేసి ఆయన నిరాకరించిన విషయాన్ని నేను ఈరోజు మీకు అందరికీ కూడా తెలియపరుస్తున్నా. అంటే బీజేపీలో ఇంకా కూడా అంటరానితనం అంటుముట్టు బీజేపీ పార్టీకి ఇంకా ఉంది అని చెప్పేసి మీకు అందరికీ తెలియపరుస్తున్నా. అదేవిధంగా అదే సభలో మైనారిటీ ఏదైతే స్టూడెంట్స్ పిల్లలు, పేద పిల్లలు చదువుకోవడానికి మైనార్టీలకు 4% రిజర్వేషన్ ఉంటే అప్పట్లో రాజశేఖర రెడ్డి గారు, నేను కూడా మంత్రి వర్గంలో ఉన్నా, 4% రిజర్వేషన్ చేసి చదువుకున్న పిల్లలకు ముఖ్యంగా ఉద్యోగాలలో కానీ చదువులో కానీ మైనార్టీ పిల్లలకు 4% రిజర్వేషన్స్ పెడితే మొన్న అదే సభలో నన్ను ఏదైతే శాలే ఎనియలేదో అదే సభలో అమిత్ షా గారు మేము సర్కారు ఏర్పాటు చేస్తే 4% మైనార్టీస్ కున్నది రిజర్వేషన్ పీక్ పారేస్తామని చెప్పేసి నాకు ఈ 2 విధాల దళితులను అన్టచబిలిటీ చూపించాడు. అదేవిధంగా మైనార్టీస్కు పేద పిల్లల కొరకు నోరు కొట్టే విధంగా ఆ పర్సంటేజ్ 4% పీక్ పారేస్తామని చెప్తే నేను నిజంగా చాలా బాధపడి బీజేపీ పార్టీకి రాజీనామా చేసిన. ఇట్లాంటి క్యారెక్టర్లో నేను ఉండనని చెప్పి ఆ రోజు రేవంత్ రెడ్డి గారు వచ్చారు మా ఇంటికి. రేవంత్ రెడ్డి గారు వచ్చి, అన్న మన దగ్గర పనిచేద్దాం రండి, మనం ఇదివరకు ఎన్టీ రామారావు గారితో పనిచేసిన వ్యక్తులం, ఎన్టీ రామారావు గారితో పనిచేసిన లీడర్లం మనం. ఏసీఏ చేస్తున్న అభివృద్ధి పనులను చూస్తూ ఉంటే చాలా ఆనందంగా ఉందని బీసీసీఐ ప్రెసిడెంట్ రోజర్ బిన్ని అన్నారు. విశాఖ జిల్లా పిఎం పాలెంలోని ఏసీఏ వీడీసీఏ స్టేడియంలో ఏసీఏ ఫైలాన్లను బీసీసీఐ ప్రెసిడెంట్ రోజర్ బిన్ని ప్రారంభించారు. ఆయనతో పాటుగా మాజీ క్రికెటర్ మదన్ లాల్, డిప్యూటీ సీఎం బూడి ముత్యాల నాయుడు, ఏసీఏ సెక్రటరీ గోపీనాథ్ రెడ్డి పాల్గొన్నారు. పండు వెనకరా పండు. And first, let me tell you, can we have a great round of applause for our BCCI President Roger Binni garu? Can we have a round of applause? So, can we have a great round of applause? Inaugurate. You have to push. You have to open it, na. And it is a proud. Can we have a great round of applause?
ఏలూరు జిల్లా కేంద్రమైన ఏలూరు 1వ పట్టణానికి చెందిన దక్షిణపు వీధిలో మహిళ దారుణ హత్యకు గురైంది. మహిళను హత్య చేసిన నిందితుడు నూజివీడు రైల్వే స్టేషన్ వద్ద ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఏలూరులో జిల్లా కేంద్రంలోని ఓ మహిళ హత్యకు గురైన విషయం వెలుగు చూసింది. వివాహేతర సంబంధమే వీరిద్దరి మరణానికి గల కారణాలంటూ పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఆడే చంపాడని ఎవరు చెప్తారండి? ఆడే చంపాడని ఏమో ఇద్దరిని ఎవరు తీసుకెళ్ళి చంపేసి పడేస్తారా? కనిపించట్లేదు. సుజాత అనే ఆమె ఇంట్లో సుజాత అండి. సుజాత అనే ఆమెను గొంతు కోసి చంపినారని రాబడిన సమాచారం మీదకి వచ్చి ఇక్కడికి వచ్చాము, చూసాము. ఆమె గొంతు కోయబడి చనిపోయింది. ఇప్పుడు ఎందుకు ఎవరు చంపారు ఏంటని చెప్పి ఇంకా దర్యాప్తులో తెలియాల్సింది. కేసు నమోదు చేసుకుని తర్వాత దర్యాప్తు చేసిన తర్వాత ఎవరు చంపారు, ఎందుకు చంపారు, అవన్నీ వివరాలు కూడా దర్యాప్తులో చెప్తాము. అదే చెప్తున్నా కదా, అతను సత్యనారాయణ అనే అతను అక్కడ నూజివీడులో రైల్వే ట్రాక్ దగ్గర రైలు కింద పడి చనిపోయిందని చెప్పి సమాచారం. అతని ఇంట్లోనే ఈమె చనిపోయి ఉంది. సో కాబట్టి అతని ఆత్మహత్యకు ఈ హత్యకు ఏమైనా కారణాలు ఉన్నాయా అని మనము టీటీడీ బోర్డులో అన్య మతస్థులు లిక్కర్ మాఫియాను పెట్టొద్దంటూ కృష్ణా జిల్లా గుడివాడ బీజేపీ ఆధ్వర్యంలో సంతకాల సేకరణను నిర్వహించారు. పెద్ద సంఖ్యలో ప్రజానీకం సంతకాలు చేస్తూ బీజేపీ చేస్తున్న కార్యక్రమానికి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా టీటీడీలో దొంగలు పడ్డారంటూ ప్రజలతో కలిసి బీజేపీ నేతలు నినాదాలు చేశారు. పవిత్రమైన హైందవ దేవాలయాల్లో అన్య మతస్థులకు ప్రభుత్వం చోటు కల్పించడం దారుణమని బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో మరి ప్రస్తుతం ఉన్న రాష్ట్ర ప్రభుత్వం తిరుపతి దేవస్థానం పాలక మండలిలో నేరస్తుల్ని అదేవిధంగా అన్య మతస్థుల్ని ఆ పాలక మండలిలో నియమించడాన్ని వ్యతిరేకిస్తూ భారతీయ జనతా పార్టీ, విశ్వ హిందూ పరిషత్తు మా ఆధ్వర్యంలో ఈ రోజున ప్రజల నుంచి సంతకాల సేకరణ తీసుకోవడం జరుగుతుంది. వైసీపీలో ఉన్న మిగతా నాయకులు కూడా ఒకసారి ఆలోచించుకోవాలి. వైసీపీలో ఎవరో సరైన సమర్థులైన హిందువులే లేరా? తిరుమల తిరుపతి దేవస్థానంలో పాలక మండలిలో కానీ చైర్మన్ కింద కానీ నియమించబడేంత స్థాయి ఉన్న హిందూ నాయకులు ఎవరూ లేరా వైసీపీలో? ఒకసారి మీరు ఆలోచించుకోండి. తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్ళాలంటే కొన్ని నియమ నిబంధనలు అనాది కాలం నుంచి కూడా ఉన్నాయి. ఒక డిక్లరేషన్ ఇచ్చి నేను హిందూ మతం యొక్క సిద్ధాంతాలను కానీ ఆ యొక్క మరి ఇతరమైనటువంటి హిందువులకు ఉన్నటువంటి లక్షణాలు కానీ నాకు ఉన్నాయని చెప్పి ఒక డిక్లరేషన్ ఇచ్చి మరి ఆలయంలోకి కలియుగ వెంకటేశ్వర స్వామి దేవస్థానం, తిరుపతి దేవస్థానం అత్యంత పవిత్రమైనది. అలాంటి దేవస్థానంలో ఈ రోజున బొట్టు పెట్టని ఒక ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నాడు. ఆయన టీటీ దేవస్థానంలో చైర్మన్గా వేయటం జరిగింది. కనీసం ఆయన నుదుటికి బొట్టు కూడా ఉండదు. అట్లాగే ఇంకా కమిటీలో మద్యం మాఫియా, లిక్కర్ మాఫియా, ఎర్రచందనం మాఫియా అలాంటి అన్య మతస్థుల్ని వేయడం చాలా బాధాకరం. దీని గురించి మా భారతీయ జనతా పార్టీ తరఫున సంతకాల సేకరణ ఉద్యమం చేస్తూ ఉన్నాము. రాబోయే రోజుల్లో ఏదైతే జగన్ రెడ్డి అంతర్వేది రథంగా నుంచి ఈనాటి వరకు హిందువులపై దాడులు, హిందువుల గుళ్ళ మీద దాడులు చేస్తూ ఉన్నాడు. రాబోయే రోజుల్లో మేము
ఈ ప్రభుత్వానికి సరైన గుణపాఠం చెప్తామని చెప్పి ప్రజల ద్వారా తెలియజేస్తాం. కొండపల్లి మున్సిపాలిటీలో 5 రోజులు బాబును చేతి సంచిలో పెట్టుకుని ఆటోలో ఎక్కిన 72 సంవత్సరాల ముసలి వ్యక్తి. కొండపల్లి నుండి శాంతినగర్ అని చెప్పి ఆటోలో ప్రయాణిస్తుండగా పసిపిల్లవాడు ఏడుపు వినడంతో అనుమానంతో ఆటో డ్రైవర్ ఎక్కడికి వెళ్లాలని అడగా పొంతం లేని సమాధానం చెప్పడంతో అప్రమత్తమైన డ్రైవర్ వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. పోలీసులు రంగప్రవేశంతో ముసలి వ్యక్తి వద్దనున్నటువంటి ఫోన్ తీసుకుని అందులో ఉన్న ఫోన్ నంబర్లకు ఫోన్ చేసి పిల్లాడి తల్లిదండ్రులను కొండపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్దకు పిలిపించి విచారిస్తున్నారు. అదేంటంటే తర్వాత మీకుంటే 60 మామూలు బస్సులో వెళ్తే నేను ఫోన్ చేసింది. ఫోన్ చేసి ఎట్లా కొండపల్లి పిఎస్కి రా హెల్త్ సెంటర్ మళ్ళీ చూద్దామని నేను చేతితో పట్టుకోలేమని అడగడానికి వాళ్ళ ఆఫీస్ అంటే సరే సరే దీంట్లో పట్టుకొని అక్కడ తీసుకెళ్ళి నేను మా అమ్మాయి తల్లి అమ్మాయి పిల్లలు ఎక్కడ ఉంది పిల్లలు ఎక్కడ ఉంది ఆటలో లేకపోతే ఇంట్లో నువ్వు చెడిపోయింది నాకు తెలియదు. నాకు తెలియదు ఈ బాధ వీడియో చూసిన పెట్టు మళ్ళీ చేస్తాం. శివ కొద్దానికి అమ్మ పన్నుతుంది పాలు తాగుతాడా పాలు తాగుతాడా పాలు నాకు వాట్సాప్ చేయండి ఆధార్ నెంబర్. అది తగ్గిద్దిరా ఎదిగే కొంచెం తగ్గిపోతుంది. చూసింది డాక్టర్ అమ్మ చూసారు వచ్చారా పిలిపించారు. మీకు అర్జెంట్ ఏదన్నా ఉంటే మాత్రం వచ్చేస్తారు మేడం. అస్సలు ఫోన్ చేయటమే ఆలస్యం. కేంద్ర ప్రభుత్వం గత ఏడాది 5 లక్షలకు పైగా ఉద్యోగాలు కల్పించినట్టు కేంద్ర పునరుత్పాదక ఇంధన వనరులు, ఎరువులు, రసాయనాల శాఖ సహాయ మంత్రి భగవంత్ కుభా తెలిపారు. రోజ్గార్ మేళాను విశాఖ నగరంలోని సాలిగ్రామపురంలోని గల సాగరమలలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ విశాఖపట్నంతో సహా దేశవ్యాప్తంగా 45 ప్రాంతాల్లో నిర్వహించిన రోజ్గార్ మేళాలోని 51,106 మందికి సెంట్రల్ ఆర్మూడ్ పోలీస్ శాఖలోని ఉద్యోగాలు ఇస్తూ లెటర్లు అందించినట్లుగా చెప్పారు. Minister will hand over your appointment orders to the appointees. Family politics and always Honorable Prime Minister Narendra Modi ji believe in capacity of the youth of this country, believe in strength of this 140 crore people, believe in youth's confidence and future. Because of that, in 9 years, many transformation has took place
in each and every sector and each and every place of this country. Prime Minister is always think each and every person is my family member. Because of that, within 9 years, there will be no any corruption in the government. Because of all this economic growth, country's people are very happy and they are in their deeds and benefits they are expressing. This is one of the kind Rozgar Mela for the youths. Thank you. And wherever the possibilities, Government of India always in support with all the states, whether it may be a BJP government or the non-BJP government, the pan-India. Before 2014, you might have seen the biased approach to the eastern part of the states and particularly the northeast region. And after coming to the power, Narendra Modi ji special focused for eastern states and eastern region, northeastern region. Because of this special focused Prime Minister Gati Shakti Yojana, the whole India now equally progressing. In that, this Andhra Pradesh also eastern state, and it will get good benefit and support from the Modi government. Sir, is there any proposal to reduce the price of electronic vehicles? You are increasing the... See, always the demand and the supply and the new initiative, always Government of India will formulate a special incentives and all. In that, all sector will get a benefit. Thank you so much, brother. విశాఖలో అక్రమంగా విక్రయిస్తున్న మద్యాన్ని టాస్క్ ఫోర్స్ పోలీసులు సీజ్ చేశారు. డిఫెన్స్ మద్యం బాటిల్ అమ్ముతున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. సీతమ్మదార వద్ద ఓ ఇంట్లో డిఫెన్స్ మద్యం అక్రమంగా అమ్ముతున్నారనే సమాచారంతో టాస్క్ ఫోర్స్ సిబ్బంది దాడులు చేశారు. 79 డిఫెన్స్ బాటిల్స్ ను టాస్క్ ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గండి మైసమ్మ చౌరస్తాలో ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో ధర్నా. బీఆర్ఎస్ పార్టీ అసెంబ్లీ సీట్ల టికెట్ల కేటాయింపులో జరిగిన అన్యాయంపై మండిపాటు. కొంపల్లిలో భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సమావేశం. బీసీలకు ఎస్సీలకు సబ్ ప్లాన్ మొదట అమలు చేసింది బీజేపీనన్న డాక్టర్ లక్ష్మణ్. కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై మాజీ మంత్రి చంద్రశేఖర్ పై సంచలన వ్యాఖ్యలు. శాలువ కప్పితే దళితుడినని నిరాకరించారని కామెంట్. వీడీసీఏ స్టేడియంలో ఏసీఏ పైలాన్ల ఆవిష్కరణ. ఏసీఏ చేస్తున్న అభివృద్ధి పనులను చూస్తుంటే ఆనందంగా ఉందన్న రోజర్ భైన్ని. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.